కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం. జై బీఆర్ఎస్, జై బీఆర్ఎస్, జై తెలంగాణ, జై తెలంగాణ. నేతన్నల పైన చాలా రోజుల నుంచి అన్యాయం జరుగుతున్నా కానీ ఇంకా ఇగ చేస్తారు అనుకొని ఈరోజు మా పార్టీ పక్షాన అలా లోపలని ప్రెస్ ద్వారా తెలియజేయడానికి ఈరోజు ప్రెస్ మిత్రుల ద్వారా తెలియజేయడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. గత ప్రభుత్వంలో పెద్దలు కేసీఆర్ గారు ఏ విధానంగా చేసిండు, ఇప్పుడు దాదాపు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక ఏ విధానంగా నడుస్తుందని చెప్పి పూర్తిగా వివరాలతోటి ప్రెస్ ద్వారా చెప్పడానికి నేను వచ్చిన పార్టీ పక్షాన ఈరోజు సిరిసిల్ల పట్టణంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకొని తెలంగాణ రాష్ట్రంలోనే అన్ని వర్గాలకు సంపూర్ణంగా ముందుకు తీసుకుపోయే ఒక లక్ష్యంతో పెద్దలు కేసీఆర్ గారు రైతులు ఆత్మహత్యలు కావద్దు, రైతు అంటే మనిషికి కావాల్సిన ఆకలి తీర్చే రైతన్న కాబట్టి అంత విధానంగా మంచి ఆలోచనలతోటి ముందుకు పోయిన కేసీఆర్ గారు రైతు తర్వాత మనిషిని కాపాడేది బట్ట కాబట్టి నేతలను సుతా ఒక విధానంగా చూసుకోవాలని ఒక లక్ష్యంతో తెలంగాణ రాష్ట్రంలో రైతు నేతన్న ఇద్దరు ముఖ్యం కాబట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నేతన్నలను అన్ని విధాలుగా ఆకలి చావులు పూర్తి స్థాయిలో మర్చిపోవాలని ఒక లక్ష్యంతో గత పెద్దలు కేసీఆర్ గారు కేటీఆర్ గారు దాదాపు 3,300 పైచిల్లర మన 7 సంవత్సరాల 8 సంవత్సరాల ఆర్డర్ ఇచ్చి ఇవాళ మన బతుకులు ఎంతో ముందుకు తీసుకుపోయిన గొప్ప వ్యక్తి కేటీఆర్ గారు. ఇవాళ ఈరోజు బతుకమ్మ చీరది మేము బకాయిలు ఇచ్చినామని ఎన్నో సందర్భాల ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం జరిగింది. వాస్తవానికి ఇంకా బకాయిలు అట్లే పెండింగ్ ఉన్నాయని చెప్పి మీడియా ద్వారా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా సిరిసిల్ల పట్టణంలో నేతన్నలను కార్మికులకు ఉపాధి పెద్ద ఎత్తున రావాలి కాబట్టి రైతులను ఏ విధానంగా చూసుకుని నేతలను చూడాలని ఒక లక్ష్యంతో అనేక మంది కార్మికులు సిరిసిల్ల పట్టణంలో ఉన్నారనే ఆలోచనతో పెద్దలు గౌరవ మాజీ మంత్రివర్యులు కేటీఆర్ గారు నేరుగా సబ్సిడీ అనేది కార్మికుడికే చెందాలని ఒక లక్ష్యంతో దాదాపు 6 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క కార్మికుడికి ఒక మీటర్కు ₹1.45 చొప్పున ఇలా కొన్ని కోట్ల రూపాయలు మన కార్మికుడికి చెందడం జరిగింది. మరి ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము గత ప్రభుత్వం 6 గంటలు 4 గంటలే 6 నెలలు 3 నెలల పని ఇచ్చింది. మేము 24 గంటల పని 365 రోజులు కల్పిస్తాన్న కాంగ్రెస్ గవర్నమెంట్ నాయకులు ఇలా ఏడాది పొద్దు అగిద్దామని చెప్పి గడుపుకొని ఏడాది గడపడం జరిగింది. మిగతాది మొన్న 6 నెలల కింద ఆర్డర్ ఇచ్చి దాదాపు 5 కోట్ల మీటర్లు బట్ట ఇచ్చి అందేయడం జరిగింది. ఇప్పుడు గతంలోనే సబ్సిడీ అనేది కార్మికులకు చెందాలనే ఒక లక్ష్యంతో పెద్దలు కేటీఆర్ గారు ఏదైతే లక్ష్యం ఉందో మరి ఇప్పుడు 1 సంవత్సరం పని లేక కార్మికులు దెబ్బతిన్నారు కాబట్టి ఇప్పుడు ఈ సంవత్సరం ఇచ్చిన బట్టకు కనీసం 10% యాదం సబ్సిడీ పూర్తి స్థాయిలో కార్మికులకు చెందే విధానంగా మీరు పండుగ లోపలనే ఏది ₹45 చొప్పున 6,90,00,000 ఈ సంక్రాంతి కానుకగా కార్మికులకు ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా ప్రతి ఒక్క కార్మికుడు 1 సంవత్సరం పని లేక ఇబ్బంది పడుతుంది కాబట్టి పండుగ సందర్భంగా ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇవ్వకపోతే దీని మీద సుతం మేము పెద్ద ఎత్తున అతి 2-3 రోజుల లోపలనే నిర్ణయం తీసుకోకపోతే దీనిపైన మా పార్టీ పక్షాన ధర్నా చేస్తాను సిద్ధమని చెప్పి ఎందుకంటే మా నేతన్నలే సిరిసిల్ల పట్టణానికి వెన్నుముకలు కాబట్టి మా పార్టీ పక్షాన ఖచ్చితంగా నేతన్నల కొరకు పోరాడి ఈ సబ్సిడీ అనేది గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి దాన్ని పూర్తి స్థాయిలో ఈ పండుగ లోపలనే ఇవ్వాలని చెప్పి మా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. రెండవది సిరిసిల్ల పట్టణంలోని ఇవాళ మున్సిపల్ వ్యవస్థకు వస్తే దాదాపు పాలకవర్గం ఏడాది అవుతుంది. అక్కడ
ఏ వార్డుకి పోయినా ఏ గల్లీకి పోయినా ఏ ఒక్క ట్రాక్టర్లు కానీ ఇవి కానీ అన్ని రిపేర్లో పడిపోయి ఇలా పారిశుద్ధ్యం అనేది లోపించడం జరిగింది. ఖచ్చితంగా దీనిపైన మేము మున్ముందు వాటర్ సమస్యలు కానీ మున్సిపల్ సమస్యలు కానీ మా పార్టీ పక్షాన ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరించడం జరిగింది. పెద్దలు గౌరవ కేటీఆర్ గారు మొన్న 400 కోట్లతోటి ఇలా వర్క్ షెడ్లని కట్టడం జరిగింది. దానిపైన సుధా మొన్న కేటీఆర్ గారు ప్రత్యేకంగా సంక్రాంతి వరకు డెడ్ లైన్ పెట్టిండు. దాని తర్వాత దానిపైన ఎందుకంటే ఇలా వర్కరే ఓనర్ చేసే ఆలోచనతో కేటీఆర్ గారు ముందుకు పోయిండు. వీటిని ఇప్పుడు గోదాములుగా మార్చే ప్రయత్నం చేసి గోదాములు ఉపయోగిస్తారు. కాబట్టి ఖచ్చితంగా సిరిసిల్ల పట్టణంలో కార్మికులైన వాళ్ళు ఓనర్ కావాలని ఏదైతే ఉందో కేటీఆర్ లక్ష్యం, అది పూర్తి స్థాయిలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెరవేర్చకపోతే దానిపైన పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి పార్టీ పక్షాన హెచ్చరించారు. మిత్రులకు నమస్కారం. మరి గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఒక మంచి ఆలోచన చేసి సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి పెద్దూరు గ్రామ శివారులో 88 ఎకరాలలో దాదాపు 50 షెడ్లను మరి వర్కర్ టు ఓనర్ పథకాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి నేత కార్మికులను యజమానులుగా చేసే విధంగా దాదాపు 374 కోట్లతో మంచి పథకాన్ని రూపకల్పన చేయడం జరిగింది. అదేవిధంగా మరి సిరిసిల్లాలో ఉన్నటువంటి నేత కార్మికుల తలరాతలు మార్చి నేతన్నలకు అండగా నిలిచి అనేక పథకాలు, 1 కాదు 2 కాదు, ఈరోజు బతుకమ్మ చీరలు కావచ్చు, త్రిప్టు పథకం కావచ్చు, నేతన్న బీమా కావచ్చు, అనేక పథకాలు పెట్టి ఈరోజు మరి నేతన్నల తలరాత మార్చి వారి జీవితాల్లో వెలుగులు నింపినటువంటి ఘనత మరి గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది. కానీ దురదృష్టం ఈరోజు కాంగ్రెస్ పాలనలో మరి ఆకలి చావులు, ఆత్మహత్యలు, నేతన్నలవి జరగడం నిజంగా మేము దురదృష్టంగా భావిస్తూ ఉన్నాం. మరి గత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 25 నెలలు గడుస్తున్నా కానీ మరి వర్కర్ను ఓనర్ చేసేటువంటి పథకాన్ని మరి ప్రారంభించకపోవడం నిజంగా సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు ఆ షెడ్లను చూస్తూ ఉంటే నిజంగా బాధ అనిపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మొన్న మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు సందర్శించేటువంటి తరుణంలో మరి ఆ షెడ్లను గోదాములుగా మార్చి, అదేవిధంగా పిచ్చి మొక్కలు మొలుస్తున్నా కానీ మరి ఇక్కడ నుండి ప్రభుత్వం కానీ ఇక్కడ నుండి విప్పు కానీ మరి అధికారులు మరి పట్టించుకోకపోవడం నిజంగా ఇది సిగ్గుచేటని మేము భావిస్తూ ఉన్నాం. మరి ఏదైతే లక్ష్యంతో కేసీఆర్ గారు ఏర్పాటు చేసిందో దాన్ని పక్కన పెట్టి మరి కేసీఆర్ గారి పేరు కానీ కేటీఆర్ గారి పేరు కానీ లేకుండా చేయాలన్నటువంటి ఏదైతే ప్రభుత్వం మరి ఏదైతే కుట్రలు చేస్తూ ఉందో దాన్ని తప్పకుండా మేము BITU కార్మిక విభాగం పక్షాన మేము తిప్పి కొడతాం. మీరు వెంటనే సంక్రాంతి లోపు మరి ఏదైతే మరి 1104 మంది మన మొదటి విడతలో ఏదైతే కార్మికులకు ఇవ్వాలన్నటువంటి సంకల్పం ఏదైతే ఉందో వాళ్ళను పారదర్శకంగా మరి వాళ్ళకి కేటాయించి అది ప్రారంభించకపోతే తప్పకుండా సంక్రాంతి తర్వాత వేలాది మంది నేత కార్మికులతో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.